బుద్ధి బుర్ర ఉండాలి. బీజేపీ జెండా పట్టుకుని బజరంగ్ దళ్ జెండాలు పట్టుకుని ఏంటి ఆ పిచ్చ పని? ఏదైనా ఒక అంశం మీదన గొడవ చేయాలనుకున్నప్పుడు ప్రజల ఆమోదం పొందాలి, సంస్కారయుతంగా ఉండాలి, సభ్యతతో ఉండాలి. కరాచీ బేకరీ అన్నటువంటి పేరుందని చెప్పి కరాచీ బేకరీ మీద దాడి చేస్తున్నారు. ఎవరు వాళ్ళు? కరాచీ బేకరీ నడిపేది సింధీస్. ఇప్పుడు మన జనగణమన పాట ఉంది కదా, జాతీయ గీతం ఉంది కదా, దాంట్లో సింధు అనే పదం వాడతాం కదా. అంటే మనం సింధు నది ఒడ్డునున్నటువంటి వాళ్ళం కదా. అప్పుడు సరే పాకిస్తాన్ విడిపోయింది. ఆ సింధు ప్రాంతంలో ఈ దేశ విభజన తర్వాతన తరిమివేయబడతాయి అక్కడ ఉన్న హిందువులు, బౌద్ధులు, జైనులు, సిక్కులు, అట్లాగే మార్వాడీలు, ఇదే ఈ సింధులు, గుజరాతీలు, ఇట్లాంటి వాళ్ళు అందరూ, అంటే మార్వాడీలు వీళ్ళందరినీ చంపుతుంటే పారిపోయి ఈ దేశానికి వలస వచ్చి తమకి చేతనైనటువంటిది వ్యాపారం కాబట్టి అది చేస్తున్నటువంటి వాళ్ళు. పాకిస్తాన్ విభజన కారణంగా బాధితులైనటువంటి వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మిగతా సొమ్ము పట్టుకొచ్చుకుని ఇక్కడ బిజినెస్ చేస్తూ వాళ్ళ సొంత ఊరి పేరు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి, కరాచీ నుంచి వచ్చారు కాబట్టి కరాచీ బేకరీ అని పెట్టుకున్నారు. కరాచీ బేకరీ పాకిస్తాన్ వాళ్ళు నడపట్లేదు. కరాచీ బేకరీ అనేటటువంటిది సింధీస్ నడిపేది, అది సింధీలు నడిపేటటువంటిది. అది గుర్తుపెట్టుకోవాలి. అది తెలియకపోతే తెలుసుకో, నీ పార్టీ పెద్దలతో తెలుసుకుంటావు, లేకపోతే మీ సంఘానికి సంబంధించిన పెద్దలతో తెలుసుకుంటావు, తెలుసుకో. ఓ పక్కన మీడియాలో వస్తోంది, సోషల్ మీడియాలో వస్తోంది, వాళ్లే బహిరంగంగా చెప్తున్నారు. కానీ మాకు నచ్చదంటే మరి జిన్నా టవర్ ఎట్టా నచ్చింది? ఈ దేశంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలు ఇంకా ఉన్నాయి కదా, పేర్లతో అవన్నిటిని కూల్చేస్తారా, తీల్చేస్తారా, చంపేస్తారా? ఏం పద్ధతి అది? ఇంకోటి, పోనీ వాళ్ళు ఏమైనా పాకిస్తాన్ వాళ్ళు అయితే నువ్వు ఏదైనా చేసినా అర్థం ఉంది. ఎంతమంది పాకిస్తాన్ వాళ్ళు హైదరాబాద్లో లేరు, ఎంతమంది బంగ్లాదేశ్లో హైదరాబాద్లో లేరు. ఏం చేస్తావు నువ్వు? పాపం వాళ్ళు చూస్తూ కూర్చున్నారు. చేతిలో బలం లేదు కాబట్టి బలం లేని సామాన్యుడి మీదన దాడి మనం చేసేది, బాధితుల మీదన మనం దాడి చేసేది. కాస్త బుర్ర ఉండక్కర్లా?